గురుగారు, గణపతి స్వరూపాలలో హేరంబ గణపతి స్వరూప వైశిష్ట్యం ఏమిటి? హేరంబ అని చెప్పి ఇందాక మనం షోడశనామాల్లో చెప్పుకున్నాం. హేరంబుడు ఈ పదం కంచిస్వామి వారే చాలా చమత్కారంగా చెప్పారు. మనకి సంస్కృత పదాలకి అమరకోశం, గురుబాల ప్రబోధిక అని చెప్పి నిఘంటువులు ఉన్నాయి. ఈ హేరంబ పదానికి భక్తుల యొక్క మనస్సుల్ని వృద్ధి పొందించువాడు, భక్తులను వృద్ధి పొందించువాడు అని హేరంబ పదానికి అర్థం ఉంది. అంటే వాళ్ళ మనస్సుల యొక్క అభివృద్ధి చేసేటువంటి వాడు అని. అయితే ఈ హేరంబ పదం చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి కంచిస్వామి వారు చెప్పారు. ఎందుకనంటే ఇది ఎలా ఏర్పడింది? గురుబాల ప్రబోధిక రాసినటువంటి వాడేమో భక్తుల యొక్క మనస్సుల్ని భక్తుల్ని వృద్ధి పొందించేవాడని రాస్తే, లలితా సహస్రనామాలకి వ్యాఖ్యానం రాసినటువంటి భాస్కర భట్టు అనేటువంటి ఆయన గణపతి సహస్రనామాలకు కూడా వ్యాఖ్యానం రాశాడు. ఆ గణపతి సహస్రనామాలకి వ్యాఖ్యానం రాస్తూ ఆ భాస్కర భట్టు అనేటువంటి వాడు హేరంబ అనేటువంటి పదానికి అర్థం ఏమని రాశాడంటే శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు అని రాశాడు. ఇది ఎందుకో నాకంత రుచించటం లేదు అని చెప్పి ఆ నడిచే దేవుడు ఆ గణపతి అనేటువంటి పుస్తకంలో రాస్తూ అసలు దీనికి మూల ఏమై ఉంటుంది హేరంబ అంటే నాకు తోస్తోంది ఇదని చెప్పి రాశారు. భారతంలో రాజసూయ యాగం జరిగేటువంటి సందర్భంలో ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తూ ఉంటే ఆయన యొక్క తమ్ముళ్ళు దిక్కుల్ని జయించడానికి బయలుదేరతారు. అందులో సహదేవుడు మైసూర్ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మనం మైసూర్ అంటున్నాం చూడండి, ఆ మైసూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని జయించడానికి వచ్చాట. ఆ మైసూర్ ప్రాంతమే హేరంబులు నివసించేటువంటి ప్రాంతం. ఆ హేరంబులు అంటే తమకంటే ఎక్కువ ఎవరూ లేరు, తామే గొప్పవారు అని భావించుకునేటువంటి ప్రాంతం. ఆ హేరంబుల్ని వధించాడు కాబట్టి వినాయకుడికి హేరంబుడు అనేటువంటి పేరు వచ్చి ఉండవచ్చు. లేదా హేరంబ ప్రాంతం అంటే మహిషాపురము, అది మైసూరు కింద మారింది కాబట్టి హేరంబపురంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హేరంబులు అయి ఉండొచ్చు. ఈ రకంగా కంచిస్వామి వారు ఆ పుస్తకంలో ఊహ చేశారు. మొత్తానికి ఏంటంటే ఈరోజు హేరంబ గణపతి అంటే లోకంలో ప్రచారంలో ప్రసిద్ధిగా ఉన్నది ఏంటంటే భక్తుల మనస్సుల్ని వృద్ధి పొందించేవాడు. ఈ అర్థంలోనే ఎక్కువగా మంది వాడుతూ ఉన్నారు. అంటే భక్తుల మనస్సుల్ని వృద్ధి పొందించడం అంటే ఏంటమ్మా, మనస్సు ఎప్పుడూ కూడా సంకుచితత్వం ఉండకూడదు. అది వృద్ధి పొందించడం అంటే నేను నాది అంటే అది వృద్ధి జరగటం కాదు, ఆగిపోవటం. వృద్ధి పొందటం అంటే మనది, మన అందరిది, ఇది వృద్ధి పొందటం. అంటే స్వామివారి గనక మనం పూజ చేస్తే మన మనస్సుల్ని ఆ రకంగా వృద్ధి పొందిస్తాడు. కాబట్టి హేరంబ గణపతి యొక్క ప్రత్యేకత అది.